హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను లాప్షీ చేస్తున్నాను. లాప్షీ మా అబ్బాయికి ఇష్టం అండి. ఒక కప్పు లాప్షీ రవ్వకి నేను ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. నా దగ్గర మిల్క్ ఉన్నాయి, అందుకోసం హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటున్నాను. 2.5 కప్ ఏమో మిల్క్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. అదే ప్యాన్లో రవ్వను కూడా వేయించుకున్నాను. ఆ పాలు ఎందుకు వేస్తున్నానంటే టెట్రా పాలండి. అవి టీ చేసుకొని తాగితే బాగాలేవు, చాలా పౌడర్ కలిపారు. నార్మల్ పాలే తీసుకొచ్చుకోండి. అలా దొరకలేవని చెప్పి అవి తీసుకొచ్చి వేస్ట్ చేయడం ఎందుకని నేను స్వీట్ చేస్తున్నాను. పక్కన టీ పెడుతున్నాను మా సార్ కోసం. మా సార్ లెక్చరర్ అండి, టీ ఎక్కువ తాగుతారు. కెటిల్లో వాటర్ పెట్టాను రవ్వలు పోయడం కోసం. ఇలా హాట్ వాటరు స్టవ్ పైన అయినా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు తొందరగా అయిపోతాయి రెసిపీస్. పప్పులో అయినా ఇలా రవ్వలో అయినా పక్కన హాట్ వాటర్ పెట్టుకొని వేసేసుకుంటే తొందరగా అవుతాయండి. కర్రీలో కూడా వేసుకోవచ్చు మీరు, వాటర్ వేసే కర్రీలో. ఈ మెథడ్ వల్ల మీకు 10 మినిట్స్ సేవ్ అవుతుందండి టైము. ఇప్పుడు హాట్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను. మంచిగా రవ్వ ఉడకనియాలండి. మీరే రెసిపీస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రోజు టిఫిన్ చేయలేదు. ఈ స్వీట్ ఎందుకు చేస్తున్నానంటే రవ్వ నానబెట్టలేదండి. మా అబ్బాయి స్నాక్స్ లాగా తీసుకెళ్తాడు, టిఫిన్ లాగా తింటాడు అబ్బాయి. ఇవి కొంచెం నానబెడుతున్నాను. చకినాలు మాయ అయిపోలేదండి, మీ అందరి అయిపోయా. ఈ రవ్వ రెసిపీ మా అబ్బాయికి చాలా ఫేవరెట్ అండి. మా అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేసిద్ది. మా మమ్మీ చేసే స్వీట్లలో నాకు ఇది ఫేవరెట్ అండి. బెల్లాన్ని ఒక పక్కన కరిగించుకున్నాను. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి నేను. మీరైతే 1 కప్పుకు 1 కప్పు తీసుకోండి, స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే. పాలు అలా వాటర్తో కలిపి వేయడం వల్ల పాలు విరిగిపోవండి స్వీట్లో. క్షీరాన్నంలో కూడా నేను అలాగే వేస్తాను పాలతో చేసినప్పుడు. పరమాన్నం, క్షీరాన్నం వండుతాం కదా, అప్పుడు కూడా పాలు కలిపి వేసుకున్నాం అనుకోండి విరిగిపోవు. నేను దోశకు నానబెట్టలేదు నిన్న, అందువల్ల ఈ స్వీట్ చేస్తున్నాను. మా పాప తినదు, అందుకోసం తనకు నైట్ చేసిన చపాతీలు ఉన్నాయి, తను టీలో తినేస్తుంది. యాలకుల పౌడర్ వేస్తున్నానండి. నేను షుగరు, యాలకులు ఇలా మిక్సీ పట్టి పెట్టుకుంటాను ఎప్పుడైనా. స్వీట్లలోకి ఫాస్ట్గా అయిపోతుంది. నేను కీర్స్ ఎక్కువ చేస్తానండి. సొరకాయతో కానీ బాస్మతి రైస్తో కానీ కీర్ ఎక్కువ చేస్తాను నేను. రబ్డీ కూడా చేస్తాను మిల్క్ తక్కువ దొరికినప్పుడు. టీ మరిగిపోయిందండి, మా సార్కి ఇచ్చేస్తాను. ఇవి వడియాలు మా పాపకు స్నాక్స్ పెట్టడం కోసం. మొన్న పెట్టాను కదండి రైస్ కుక్కర్ పాడైనప్పుడు, అవే వడియాలు అవి. పొటాటో కర్రీ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకోసం పొటాటోస్ రెడీ పెట్టుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయింది, ఇందులో వేయించుకుంటున్నానని. చాలా టేస్టీగా వచ్చాయండి. ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను కదా, పిల్లలకి చాలా నచ్చాయి. మా పాప అయితే మొత్తం పెట్టుకెళ్ళింది స్నాక్స్. మమ్మీ ఇవి నేను తీసుకెళ్తానని. మా బాబేమో రవ్వ స్వీట్ తీసుకెళ్ళాడు వాడు. మా పిల్లలు నేను చేసే ఫుడ్డే తింటారండి, బయటవి అస్సలు తినరు. ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్కి తీసుకెళ్తే అప్పుడు తింటారు ఏమన్నా, వాళ్ళ ఫేవరెట్ అవి కూడా. చాయ్లో చపాతీ తింటుంది మా పాప. చాయ్ డైలీ పోయానండి, ఎప్పుడో ఒక్కసారి. మా బాబు స్వీట్ తినేస్తున్నాడు. ఆయిల్ వేసుకోవాలండి, ఇది పొటాటోస్ కోసం. కొద్దిగా ఎక్కువ అయిందండి, నాకు కర్రీ వండినాక తెలిసింది ఎక్కువ అయిందని. అది నేను తీసేసాను వేరే బౌల్లోకి. అది వేరే
ఏదైనా కర్రీ చేసినప్పుడు వేస్తాను, లేదా ఆమ్లెట్ వేస్తే వేస్తాను పిల్లల కోసం. పొటాటోస్ని ఇలా వాష్ చేసుకోవాలండి. ఒక చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత ఒక వాటర్లో వేసి కడగాలి. సాల్ట్ వేసినా వేసుకోకపోయినా వాటర్లో వేసి కడగడం వల్ల దానికి ఎక్సెస్ ఉన్న స్టార్చ్ పోతుంది. నేను ఇలా పీల్ చేసినప్పుడు ఒక కవర్లో పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కౌంటర్ టాప్ నీట్గా ఉంటుందండి. ఒక కవర్ వేసి దానిపైనే గీరాలి. పొటాటోస్ కానీ, క్యారెట్ కానీ, సొరకాయ కానీ, బీరకాయ కానీ కౌంటర్ టాప్ చాలా నీట్గా ఉంటుంది అలా చేయడం వల్ల. ఇప్పుడు వేగిపోయాయండి. స్ట్రైనర్ కూడా కడిగి అక్కడ పెట్టేశానండి. పొటాటో ఫ్రై అయిపోయింది. ఎక్సెస్ ఉన్న ఆయిల్ని తీసేసాను. ఇందులో కొద్దిగా సాల్ట్, కారము, ధనియా పౌడర్, గరం మసాలా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు అన్నాన్ని ఈ పొటాటోస్కి కలిపాను. పొటాటోస్ రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే వడియాలు వేయించుకున్నానో అదే గిన్నెలో అన్నం తీసి పెడుతున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెలు నానబెట్టుకున్నాను. నాకు టైం దొరికితే రుద్దేస్తానండి పిల్లలు వెళ్ళేలోపే. 8:15 అవుతుంది. బయట ముగ్గు పెట్టేశానండి. ఇంకా పిల్లలు వెళ్ళాక నా స్నానం అయ్యాక దీపం పెట్టుకుంటాను. ఇది ఎవరో విరగ్గొట్టారండి, పిల్లలో పిల్లియో తెలీదు. బయట ముగ్గండి ఇది వేశాను. మా చెట్లండి ఇవి, జామ చెట్టు, సీతాఫలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.